పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం మీ రాశికి 2వ స్థానం నుంచి ధనస్థానం నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానమైనటువంటి గ్రహాలను కనుక పరిశీలించినట్లయితే మీ జన్మరాశికి 12వ స్థానంలో అంటే పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా కనుక చూసుకుంటే వ్యయస్థానంలో సంచరించేటటువంటి కుజుడు యోగాన్నివ్వడు. 12వ స్థానం అనేటటువంటిది వ్యయస్థానము, మోక్షస్థానము అంటారు దాన్ని, పాపస్థానం కూడా. పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మోక్షస్థానములో సంచరించేటప్పుడు సహజంగానే సమస్యలు అనేటటువంటివి కలుగుతాయి. 12వ స్థానం అనేటటువంటి దూర ప్రదేశాలకు దూరదేశాలకు సంబంధించినటువంటి స్థానం కూడా, అంటే విదేశీ యోగానికి సంబంధించినటువంటి స్థానం కూడా. అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బహు దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు సామాన్యమైనటువంటి బంధు విరోధాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. కారణం ఏంటంటే కుజుడు కొద్దిగా ఆవేశపూరితమైనటువంటి గ్రహం, అగ్రెసివ్ ప్లానెట్. అటువంటి కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఎమోషన్స్ అనేటటువంటివి కంట్రోల్ చేసుకోలేకపోతారు. తద్వారా మాటకు మాట పెరగటం, తద్వారా సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశికి దశమ స్థానాధిపతి కూడా కుజుడే. దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనేకమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. నిష్కారణమైనటువంటి విరోధాలు కలగటం కానీ, అంటే మీ తోటి కొలీగ్స్ తోటి కానీ, లేకపోతే మీ హైయర్ అఫీషియల్స్ తోటి కానీ, మీ కింద పనిచేసేటటువంటి వారితో కానీ అనవసరమైనటువంటి మాటల వివాదం అనేటటువంటిది కలుగుతుంది. అంటే కొద్దిగా సహనాన్ని కనుక పాటించినట్లయితే ఉద్యోగపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఎవరైతే కొద్దిగా సహనం కాకుండా దూకుడు మనస్తత్వంతో కనుక ప్రవర్తిస్తూ ఉంటారో చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించినటువంటి పెను మార్పులు సంభవించే అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారి కలుగుతూ ఉంది. దాంతోపాటు స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవటం కానీ, చెయ్యకూడనటువంటి వ్యక్తులతోటి సహవాసం చేయటం వల్ల దాని కారణంగా కూడా సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణంగా కార్యభంగములు కూడా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా మీ జన్మరాశికి 3వ స్థానంలో ఎవరు ఉన్నారు అంటే బుధుడు సంచరిస్తున్నాడు. వాస్తవంగా కర్కాటక రాశికి 3వ వ్యయస్థానాధిపతి ఎవరు అంటే బుధుడు. ఈ 3వ వ్యయస్థానాధిపతి అయినటువంటి బుధుడు 3వ స్థానంలో సంచరించేటప్పుడు సహజంగా సోదర సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అది ఎవరితో అంటే దాయాది విరోధాలు, అంటే సొంత అన్నదమ్ములతోటి కానీ అక్కజల్లతోటి కానీ, లేదా బాగా నమ్మినటువంటి స్నేహితులతోటి కానీ సమస్యలు అనేటటువంటి కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి విషయాలను ఏమాత్రమూ కూడా బహిర్గత పరచకూడదనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. స్నేహితుల మూలంగా కానీ అయిన వారి మూలంగా కానీ కొద్దిగా ఆస్తి నష్టం కానీ ధన నష్టం కానీ సంభవించే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అధికమైనటువంటి శ్రమ అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. అయితే మీ జన్మరాశికి 3వ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ఈ 3వ స్థానంలో రవి యొక్క సంచారం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి భంగం కూడా కలిగిస్తుంది, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కానీ 4వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం మీ జన్మరాశికి ఒక రకంగా చెప్పాలంటే శుక్రుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నాడు. 4వ స్థానం అంటే సుఖాలకు, సంతోషాలకు, గృహానికి, తల్లికి, విద్యకు మొదలైన వాటి అన్నింటికీ కూడా సంబంధించిన స్థానం. 4వ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉన్న కారణం చేత ప్రధానంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ఎవరైతే ఇప్పటి వరకు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారో అటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి.
ఉంటాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. దానితో పాటు చతుర్థంలో సంచరించేటటువంటి శుక్రగ్రహం యొక్క ప్రభావం సంపూర్ణమైనటువంటి మానసికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అయిన వారితోటి అంటే ఇంట్లో బంధుమిత్రుల యొక్క కలయికతోటి గృహం ఆనందంగా కలకలలాడుతూ ఉండేటటువంటి విధంగా చేస్తుంది. కొద్దిగా గౌరవం పెంచుకోవటం కోసం చేసే ఏర్పాట్లు కూడా ఫలిస్తూ ఉంటాయి. అంటే మీ యొక్క సొంత నిర్ణయాలు అనేటటువంటివి మీకు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే స్త్రీ జనగోష్ఠి అంటే మంచి స్త్రీలతోటి కానీ బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ ఆనందం కలుగుతుంది. ఈ వారంలో అంటే ఈ 15 రోజుల కాలంలో స్త్రీ మూలకమైనటువంటి ఆనందం కానీ స్త్రీ మూలకమైనటువంటి లాభం కానీ ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి కలిగే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా మీ జన్మరాశికి అష్టమ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. అలానే మీ రాశికి లాభస్థానంలో గురుడు కూడా 9వ తేదీ నుంచి వక్రంలో ప్రవేశిస్తాడు. వక్ర సంచారం ప్రారంభమవుతుంది. గురుడి యొక్క వక్ర సంచారం కర్కాటక రాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుందో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో నేను తెలియజేశాను. కనుక ఆ వీడియో కూడా వీక్షించండి. దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. వీలైతే ఆ పరిహారాలు కూడా పాటించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇక ఈ వారం ఈ 15 రోజుల కాలంలో ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ముందడుగు వేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. అవకాశాలు అనేటటువంటివి దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి అందినట్టే అది అందకుండా పోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. ఇక రోజువారీగా కనుక పరిశీలించినట్లయితే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొన్ని రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:20 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ధనం అనేటటువంటిది విపరీతంగా ఖర్చు కావటం, సమయానికి భోజనం కూడా చేయలేకపోవటం, కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడటం, మీ మీద నిందారోపణలు జరగటం అనేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 1వ తేదీ సాయంత్రం 4:20 నుంచి 4వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే సంపూర్ణమైనటువంటి సౌఖ్యం కలుగుతుంది, మానసికమైన ఉల్లాసం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, స్త్రీ మూలకమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అంటే మనస్సుకు నచ్చినటువంటి పనులన్నీ కూడా మీకు దగ్గరగా వస్తూ ఉంటాయి. మంచి వస్త్రధారణతోటి దైవభక్తి పెంపొందించుకుని ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఆ తర్వాత 4వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 6వ తేదీ సాయంత్రం 5:30 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది ఈ రాశిలో ఈ జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే కొద్దిగా స్థిరమైనటువంటి బుద్ధి లేకపోవటము, మనశ్చాంచల్యం కలగటము, బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ స్వల్పమైనటువంటి విరోధాలు కలగటం కానీ కార్యాటంకాలు కలగటం కానీ సౌఖ్యానికి భంగం కలగటం అనేటటువంటిది కూడా కలుగుతుంది. తర్వాత 6వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి ఇక 9వ తేదీ ఉదయం 4:08 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే సంతానపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఎలా ఉన్నారు, వారి చదువు ఏ విధంగా ఉంది, లేదా వారి ఉద్యోగం ఏ విధంగా ఉంది, వారి వివాహం గురించి మీరు ఏమనుకుంటున్నారు, వారి వివాహ జీవితం ఏ విధంగా ఉంది, పెద్దవాళ్ళుగా మీరు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను మొత్తాన్ని కూడా ఇక్కడ ఈ సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. 9వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ ఉదయం 11:30 గంటల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా ఆర్థిక సమస్యలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. 11వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు కుటుంబపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. శాంతి కలుగుతుంది, గౌరవాభివృద్ధి కలుగుతుంది, మంచి యశస్సు కలుగుతుంది, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది, ధనధాన్య లబ్ధి కలగటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. 13వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కానీ అవాంతరాలు కానీ ప్రయాణ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.